జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కుడారై ఉత్సవాలు పురస్కరించుకొని 27వ పాశురం సందర్భంగా ధర్మపురి ఆర్యవైశ్య మహిళలు సామూహికంగా కుడారై ఉత్సవాల్లో భాగంగా 108 గంగాల పాత్రలలో పాయసాన్ని నైవేద్యంగా అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం నైవేద్యాన్ని పాత్రలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నిండు నూరేళ్లు సుమంగలిగా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. నిర్వహించుకోవడం అనేది గొప్ప వరప్రసాదంగా తెలియజేస్తూ ఎవరికి వచ్చిన ద్వారా అటు సంస్కృత భాషలో ఆ యొక్క పాత్ర ద్వారా ఆ గోపాలకృష్ణ భగవానుడికి అభిషేకించడం ద్వారా శ్రీ గోపాలకృష్ణ స్వామి ప్రీత్యర్థం శ్రీ కృష్ణోత్తరనామార్చనంజనిషే ఓం శ్రీకృష్ణాయ నమః ఓం కమలానాథాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం సనాతనాయ నమః ఓం కలాయ నమః ఓం హరయే నమః ఓం చతుర్భుజాప్తచక్రాశకనాశాంకాది ఆయుధరాయ నమః ఓం దేవకీ నందనాయ నమః ఓం శ్రీశాయ నమః ఓం నందగోపప్రియాత్మజాయ నమః ఓం యమునావేగ సంహారిణే నమః ఓం బలభగే నమః ఓం మధురాకృతగే నమః ఓం శుభవా గోవిందాయ నమః ఓం యోగినాం పదయే నమః ఓం వత్సవాచరాయ నమః ఓం దీర్ఘాసులభుజయాయ నమః ఓం శ్రీకృత సదావత్మాత్రే నమః ఓం తమాల నీలాదృశో ఏ అందమైన శరణాగతావ శరణాగతావ ఏ జగన్నాథము నీ ప్రదక్షిణ పదే పదే కృపయా దేవ శరణాగతవత్సలాయ విద్మహే గోపీవల్లభాయ ధీమహి కృష్ణ నిమిషాల్లో
సత్యాగ్రహంలో ప్రారంభించబడింది. తిరిగి తీసుకున్నటువంటి భగవంతుడు పైకి రావాల్సిందిగా మంగళాన్ని తయారు చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ శుభాన్ని లాభాన్ని జయాలని నిరంతరం కాదు ఇప్పుడు మనం పోవచ్చు కలెక్షన్ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ పాశురం రోజైనటువంటి ఈ కుడారై ఉత్సవాన్ని మేము ధర్మపురి మహిళలందరము కూడా కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆ ఉత్సవానికి 108 వెండి గంగాలాలు లేదా ఇత్తడి గంగాలాలలో పాయసాన్ని నివేదించి రంగనాథ స్వామికి నివేదించి గోదాదేవి అప్పుడు చేసుకున్నది. మేమందరము కూడా ఈ మహిళలందరము కూడా కలిసి సామూహికంగా చేసుకొని 108 గంగాలలోని ప్రసాదాన్ని 108 మంది మహిళలకు ముత్తైదులకు వాయనంగా సమర్పించుకుంటాము. ఆ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులు మా మహిళలంతలపై ఉండాలని ఆ స్వామిని వేడుకున్నాము. అందరం కూడా సుమంగలిగా నిండు నూరేళ్ళు ముత్తైదుతనం ఉండాలి, ఆ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులు మహిళలందరిపైన కూడా ఉండాలి అని చెప్పి 108 మంది మహిళలకు వాయనాన్ని కూడా సమర్పించుకున్నాము. ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా కూడారై ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఒక 108 పాత్రలలో పాయసాన్ని నింపి గోదారంగనాథ స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు జరిపించి స్వామివారికి నివేదన సమర్పించి తదుపరి భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరిపైన ఆ గోదారంగనాథ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ అందరికీ శుభం.